వాడిని వీరుడు అంటారు. అసలు పోటీలోనే లేకుండా గెలిచిన వాడిని హైపరాది అంటారు. ఇలా నేననట్లేదండి, మన రైజింగ్ రాజు అంటున్నారు. ఇలా ఎందుకు అంటున్నారా అని అడుగుతున్నారా? అడిగేద్దాం. లెట్స్ వెల్కమ్ హైపరాది అండ్ రైజింగ్ రాజు టీమ్. Dear madams, Guru Brahmalara. యూత్ రాజుగారు హెయిర్ స్టైల్ ఏంటి వీళ్ళంత ఇంత పాపం ఇంత డల్ గా ఉన్నారు? లాస్ట్ డే ఫేర్వెల్. ఏంట్రా ఏదో పోలవరం ప్రాజెక్టు మిమ్మల్ని పూర్తి చేయమన్నట్టు అంత పేతాల స్పేస్లు పెట్టారేంటి? అది కాదురా. మరి రీసెంట్ గా ట్విట్టర్ లో మీ గురించి కూడా ఏమైనా నేరాలు బయటపడ్డాయా? మరి ఉత్సాహంగా ఉన్నారా? ఉత్సాహంగా అంటే ఎలా ఉండాలరా? టీమ్ లీడర్లు ఏ రోజు పేమెంట్లు ఆ రోజు ఇస్తే ఎలా ఉంటారు? ఇక ఇలాగ ఎక్స్ప్రెషన్ ఇస్తే ఏమనిపిస్తుందిరా? రైల్వే టీసీకి షేకింగ్ చేసి దొరికినప్పుడు ఇచ్చాడు కదా, అలాగే ఉంది యాజ్ చేసాం. రే ఎంజాయ్ చేయండి రా. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి. అడితే ఆడాలి రా, కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి. అడితే ఆడాలి రా, ఆడాలి. పడితే నా చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి. చిందే వెయ్యాలి నటరాజులా, చిందాలి నెలరాజులా. ఇలా ఉత్సాహంగా ఉండాలి. ఎందుకురా? ఈ రోజు మా కాలేజీ లాస్ట్ డే అండి. వాడేంట్రా ఇంకా డల్ గా ఉన్నాడు? వాడికి కూడా ఈ రోజే లాస్ట్ డే అనుకుంటా. ఊరుకోరా, అన్ని ఇలాగే చెప్తావు. కాలేజీ వదిలి వెళ్ళిపోవాలంటే బాధగా ఉందరా. ఎందుకు ఎక్కడ ఒక సమాధి కట్టుకొని అందులో పడుకోరా? కాలేజీ ఉన్నప్పుడు ఒక్కడ కాలేజీకి రాడు, కానీ కాలేజీ వదిలి వెళ్ళాలంటే చాలా అమ్మోనా కాలేజీని ఏదో శివాజీ గణేష్ టీ రాజేంద్ర రావుల ఎక్స్ప్రెషన్ పెడతారు ఒక్కొక్కడు. ఎంతటి వాడైనా టైం వచ్చినప్పుడు వదిలి వెళ్ళాలి, అది పదవైనా చదువైనా. ఈ వదిలి వెళ్ళేటప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు కొంతమందికి తెలుస్తుంటది జబర్దస్త్ వాల్యూ ఏంటనేది. కాబట్టి ఎగ్జిట్ ఇచ్చినంత ఈజీగా ఎంట్రీ ఉండదు ఇక్కడ. అవన్నీ కాదురా, వనదని మిస్ అవుతున్నానేమో అని బాధగా ఉందరా. ఒంట్లో కిడ్నీ మిస్ అయినందుకు బాధ లేదు, కానీ వనజని మిస్ అవుతున్నందుకు బాధగా ఉందా నీకు? చంపుతా. నువ్వెవరిని మిస్ అవ్వట్లేదేట్రా? అనసూయ టీచర్ బాగా మిస్ అవుతున్నాను రా. ఆవుని ఎప్పటి నుంచి ఇష్టపడుతున్నావురా? అంటే రీసెంట్ గా జిల్ జిల్ జిగేలని సాంగ్ చేసాను, అప్పటి నుంచి ఏదో ఒక రకమైన ఇష్టం స్టార్ట్ అయింది అంతే. మరి మన తెలుగు టీచర్ రష్మిని మిస్ అవుతున్నందుకు బాధగా లేదా? ఆవిడ తెలుగు టీచర్ అయినప్పుడే బాధపడ్డాం కదరా, మళ్ళీ మిస్ అయినందుకు బాధ ఎందుకు? ఒరే, మన సోషల్ టీచర్ రోజా గారు ఊరుకోరా, పేరుకే సోషల్ టీచర్. చరిత్ర గురించి చెప్పమంటే ఆవిడ చరిత్ర చెప్తుందేంట్రా? ప్రేమ తపస్సుతో అరంగేటం చేశాను, శేఖర్ మచ్చలతో డాన్స్ చేశాను, అసెంబ్లీలో అడిగేశాను, అధికార పక్షానికి అడిగేశాను. మనకి ఎందుకు ఇవన్నీ? మరి లెక్కల మాస్టర్ నాగబాబు గారు మిస్ ఆయన గురించి వద్దు, ఆయనకు కొంచెం తెక్కు ఉంది, దానికో లెక్క ఉంది. లవ్ యాక్సెప్ట్ చేస్తావా లేదా? ఎవడైనా అరిస్తే ఎదురు చూడబోతాడు, అరిచి నువ్వే పోయేలా ఉన్నావు. అరే ఇప్పుడు ఏంటి సైకిల్ చైనా? వద్దురా రే, ఇప్పుడు దాని పరిస్థితి బాగలేదు, డైరెక్టర్ పరిస్థితి బాగలేదు. ఆయనకి మారాడంటావా? లేదురా, ఫ్యాన్స్ కు చిరాకు వచ్చి ఒళ్ళంతా గాయాలు చేసిన ఆ ఇన్సిడెంట్ కథగా తీసుకుని గాయంత్రి అనే సినిమా తీసే టైపు ఆయన మారడు. ఈ రోజు మన కాలేజీ లాస్ట్ డే రా, అందరం సరదాగా ఎంజాయ్ చేద్దాం రా. మైకిల్ జాక్సన్ స్టెప్ అయితే పిల్లలకు సెట్లు బిగించేలాగా ఏంట్రా? వీళ్ళంతా ఇలాగా పూలు అయ్యి ఎత్తుంటే ఏదో మరి గెట్ టుగెదర్ పార్టీ కాస్త ఏదో పదవి విరమణ కార్యక్రమంలో జరిగేలా ఉంది. అమ్మాయిల ముందు నా పరువు తీకు, నీ మీద పరువు దావా కేసేస్తాను. నువ్వు పరువు నష్టం దావా కేసే సంబరపడటం ఎలా ఉంటదంటే, మన గడ్డ నవీన గుండె చేయించుకుంటే పుణ్యం వస్తుందని సంబరపడినట్టే ఉంటది. చదువు అయిపోయినట్టు మా ఇంట్లో మ్యాచెస్ చూస్తానంటున్నారా? నాకు మా ఇంట్లో కూడా చూస్తానంటున్నారా? మా ఇంట్లో మాత్రం మనసు మమత సీరియల్ చూస్తానన్నారంటే మాకు మ్యాచెస్ చూస్తానన్నారు.
ఇవాళ సుబ్బారావు గారి ఇంట్లో గృహప్రవేశానికి వెళ్ళాలి. పిలిచిన ప్రతి ఒక్కరు గృహప్రవేశాలకు వెళ్ళటం కాదు, మనం కూడా గృహప్రవేశాలకు పిలవాలి. స్కిట్లు చూసి పేమెంట్లు పెంచే రోజులు పోయినాయి. నీ ఆరోగ్యం బాగాలేదని చెప్పిన పేమెంట్లు పెంచమని చెప్పాలి. అంతేనే చెప్పాలి. రే రాజు, రే రాజు ఎక్కడ? ఏంటి ఒరే ఈసారి పంచాయతీ ఎలక్షన్ లో నువ్వే పోటీ చేయాలంటరా. నువ్వు నెగ్గితేనే నీ మరదలు నీకు దక్కేది. నిజమా? అదంతా నేను చూసుకుంటాను. అక్కడ ఏర్పాట్లు ఓకే, నేను చూసుకుంటా. అరే ఆఫ్టర్ ఆల్ అమ్మాయి కోసం నువ్వు ఎలక్షన్ లో పోటీ. ఒరే ఆపరాలు అమ్మాయి కాదురా, అమ్మాయి చేసుకుంటే అమ్మాయి వెనకాల 1000 ఎకరాలు ఉంది. అవునా? ఆ. అయితే నీకు సపోర్ట్ గా మేము వస్తాం. వెళ్దాం పద. ఇదే మన ఇల్లు. అమ్మా ఈవిడ ఇక స్టాండర్డ్ అసలు. నువ్వు ఎప్పుడు ఇంటికి వచ్చినా మీ అమ్మాయి నీకు హారతి ఇస్తుంది కదరా. నీకెలా తెలుసురా? హారతి కర్పూరం కంటే ఆవిడ ఎక్కువ గాలిపోతేను. కొంచెం బయట హోటల్కి అవి వెళ్ళటం మానేయండి. మూకుడు అనుకుని మీ మీద నూనె పోసి నూడిల్స్ చేస్తారు. జోకులు నచ్చవో. మీకేమో జోకులు వేయటం నచ్చదు, వేయకపోతే వాళ్ళకి నచ్చదు, ఎవరి మీద ఎడిటర్ కి నచ్చదు, ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ పెడితే నాకు నచ్చదు. చాలా రెస్ట్రిక్షన్స్. మీకు సిటీకి పట్టణానికి ఉన్న తేడా ఏంటో తెలుసా అసలు? నాకెందుకు తెలియదండి. సిటీ అంటే మన సుధీర్ కల్చరు, పబ్బులు హగ్గులు అలా ఉంటాయి. ఇక పల్లెటూరు అంటే మన దొరబాబు గారి కల్చరు, పంపు చెట్లు, పొలం గట్లు. ఇంతకీ నా మరదలు ఎక్కడమ్మా? అమ్మ శాంతి, పాట మొత్తం మీద నాకు ఒక్కటి బాగా నచ్చిందిరా. ఏంటి అది? తాతయ్య తాతయ్య ఓ. ఏంటి బాబా మరి ఇలా చిక్కిపోయావు? చాలు చాలు. కొరియన్ సినిమాలో ఉండాల్సిన కొరువు దెయ్యాలు మొత్తం నా స్కిట్ లోనే తగలట్టాయి. బాబా హాస్టల్లో ఫుడ్ పడకలు అయిపోయారా? హాస్పిటల్ మందులు పడకాలే అయిపోయాడు. నువ్వు వస్తావని చెప్పి రాత్రి అనక పగలనక ఎండనక వాననక చెక్ పోస్ట్ అనక బస్ స్టాండ్ అనక చెప్పు. ఎవడు ఇంతకీ వీడికి ఆపోజిట్ గా పోటీ చేసేది ఎవడు? చిన్న బావ ఉన్నారండి. అవునా? పిలుస్తాను. చిన్న బావా. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే, బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే. మరదలి మాటల్లో మందారం జారిందే. కాబోయే ప్రెసిడెంట్ ని. ఈడు ప్రెసిడెంట్ కాదు కసిడెంట్. ఈడు ప్రెసిడెంట్ అంటే ఈ ఊరి జనాభా చైనా జనాభాని మించిపోద్ది. సరిగ్గా నిలబడలేవు, నువ్వు నాకు పోటీ ఏంట్రా? ఏం మాట్లాడుతున్నారా? ఎవరితో మాట్లాడుతున్నారా? గూట్లే బూతులు వస్తున్నాయి. కోపం వస్తే బూతులే వస్తాయి, మంత్రాలు రావు. అల్లు అర్జున్ గారు చెప్పారు కదా. ఈసారి ఎలాగైనా మన బూత్ లోనే ప్రతి ఓటు పడాలి. ఫస్ట్ టైం అండి ఏంటి? ఒక బూత్ ఇంకో బూత్ గురించి మాట్లాడడం. ఈ ఊరికి ఎలాగైనా ప్రెసిడెంట్ నవ్వుతా, వెంటనే ఎమ్మెల్యే నవ్వుతా, ఆ తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి నవ్వుతా. సన్నీ లియోనికి చేనేత వస్త్రాలకి బ్రాండ్ అంబాసిడర్ చేసినట్టే ఉంటది ఈ ఆరోగ్య శాఖ మంత్రి చేస్తే. రేయ్, ఎవరు గెలవాలో నిర్ణయాల్సింది మనం కదరా, ఊరి జనం. రండ్రా. ఎందుకంటే పిలిచారు? ఏంటి సంగతి? మిమ్మల్ని కొండరి పప్పలం చేసే మహత్తరమైన కార్యక్రమం జరగబోతుందండి. అంటే ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎలక్షన్ అంటే ఏం లేదండి, అది కూడా ఒక రకంగా షేర్ మార్కెట్ లాంటిదే. ముందు మీకు ఒక 1000 ఇచ్చి మీ దగ్గర దాచమంటారు. 5 సంవత్సరాలుగా 1000 కాస్త 1000 కోట్లు అయితే దోచుకుంటారు. మీరిచ్చే హామీలను బట్టే మా ఓటు ఉంటది. అలాగైతే నేను మీ ఊళ్ళో థియేటర్ కట్టిస్తా. కొత్త సినిమాలన్నీ రిలీజ్ చేస్తారా? లేదు, వాడి దగ్గర ఒక సినిమా ఉంది, రోజు 4 గంటలు అదే. ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ కట్టిస్తా. ఒరే మీ ఊరే ఎయిర్పోర్ట్ అంత ఉండదు. ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టిస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? మాదాపూర్ వెళ్తారా? హామీలు ఆడేనా? నేను ఇవ్వలేనా? ఇవ్వరా? అదే కావాలి మనకి. అదే చెప్తున్నాను. ఆ. మా ఊరిలో ఎవరైనా 70 సంవత్సరాలు దాటిన వారికి 10,000 పెన్షన్ ఇప్పిస్తా. అయితే ఫస్ట్ నీకే వస్తుందిరా. ఏరా? ఈ ఊర్లో 70 సంవత్సరాలు నీ తప్పే ఊళ్ళాడు ఇక్కడ. మన ఊర్లో రైతులు కరెంటు షాక్ కొట్టిస్తున్నారు. అసలు కరెంటే లేకుండా చేస్తాను రా. తప్పున హామీ ఇచ్చానా? కాదు, హామీ ఇచ్చావు, అందుకే వాడు అలా కట్టాడు. ఈ ఊళ్ళో ప్రతి అమ్మాయికి అండగా నేనుంటా. అమ్మాయిల రక్షణ గురించి మీరు మాట్లాడడం గోల్డ్ అగ్రిమెంట్ గురించి మాట్లాడినట్టే ఉంటుంది సార్. ఫైనల్ గా మీ హామీలన్నీ అయిపోయినాయా? అయిపోయినాయి. నామినేషన్ ఫిల్ చేద్దామా? నా నామినేషన్ కూడా ఫిల్ చేయరా? నా నామినేషన్ నువ్వు ఫుల్ చేయరా? చేయి, చాలా మంచిది. ఓకే ఓకే. Hey yo people, here comes the real man to make an history. The rebel of a new kingdom. Seer, the king of Andhra. ఒరే ఈ ఎలక్షన్ లో నేనే గెలుస్తాను. నా మరదలను పెళ్లి చేసుకుంటాను రా. ఈ ఎలక్షన్ లో నేనే గెలుస్తా, శాంతిని నేనే గెలుస్తా. అనౌన్స్మెంట్. ప్రత్యర్థి దొరబాబుపై 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన హైపర్ ఆది. అంటే 1000 ఎకరాల పొలం అన్నారు కదరా, నామినేషన్ పత్రంలో నా పేరు రాసుకున్నాను.
కామెడీని ఎంజాయ్ చేశారా రోజా గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆది డాన్స్ తోనే నవ్వులు స్టార్ట్ అవుతాయి, అక్కడి నుంచి పంచులతో ఎక్కడికో వెళ్ళిపోతాయి. సో మళ్ళీ కరెంట్ ఇష్యూస్ మీద బాగా పనిచేసేసి చివరికి రాజు మరదల్ని కూడా దోచుకున్నారు. బాగుంది. బాబు గారు బాగుంది, గుడ్.